చిరంజీవి మోస్ట్ అవైటింగ్ మూవీ విశ్వంబర. వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. చిరంజీవి గతంలో నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ సినిమాల తరహాలో సోషల్ ఫ్యాంటసీగా విశ్వంబర రూపొందుతుంది. ఇక వశిష్ఠ తొలి చిత్రం బింబిసార కూడా ఈ తెరకెక్కింది. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న విశ్వంబర ఇప్పుడు పాటల కాంపోజిషన్లో ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమా కోసం బెంగళూరులో టీం అంతా మ్యూజిక్ సిట్టింగ్స్తో గడుపుతున్నారు. లేటెస్ట్గా మ్యూజిక్ సిట్టింగ్స్ బిగిన్ ఇన్ ఫుల్ స్వింగ్ ఎట్ బెంగళూరు అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది చిత్ర బృందం. ఆస్కార్ విజేత కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత చిరంజీవికి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్న మూవీ ఇది. బెంగళూరులో మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వెళ్లిన వారిలో చిరంజీవి, కీరవాణి, దర్శకుడు వశిష్ఠలతో పాటు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, సింగర్ రాహుల్ సిప్లింగంజ్ కూడా ఉన్నారు. మొత్తం మీద ఇదంతా చూస్తుంటే విశ్వంబరం మ్యూజిక్ సంథింగ్ స్పెషల్గా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. భారీ బడ్జెట్తో తయారవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ఇటీవల ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. ఒకవైపు డబ్బింగ్ పనులు, మరొక వైపు మ్యూజిక్ సెట్టింగ్స్తో పాటు బ్యాలెన్స్ షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ప్రకటన ఉండనుందని సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా కనిపించనున్నట్లు యూనిట్ నుండి సమాచారం తెలిసింది. ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటించబోతున్నారు. 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న విశ్వంబర చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య తరహాలో విశ్వంబర సూపర్ హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. షూటింగ్ మొదలై ఇప్పటికీ 6 నెలలు కాగా ఆల్మోస్ట్ షూటింగ్ సగానికి పైగా పూర్తయిపోయింది. రెగ్యులర్ షూటింగ్ని నాన్ స్టాప్గా ఫినిష్ చేస్తున్నారు మేకర్స్. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న సోషో ఫ్యాంటసీ చిత్రం కావడంతో విశ్వంబర సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మేకర్స్ కూడా తమ సినిమా జెట్ స్పీడ్లో కంప్లీట్ అయ్యి సంక్రాంతికి ఖచ్చితంగా వస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా వంటి యంగ్ హీరోయిన్లు చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు. అలాగే హర్షవర్ధన్, వెన్నెల కిషోర్, రావు రమేష్, కునాల్ కపూర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరుతో ఓ స్పెషల్ సాంగ్ని రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారని టాక్. ఆఫీషియల్ టీజర్ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.